ఫైనల్ గా మా తొట్టిగాంగ్ అంతా కలిసి వినాయక చవితి గురించి మీటింగ్ పెట్టుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, పండుగ చూస్తేనేమో దగ్గరికి వచ్చేస్తుంది, ఇంకా మా దొంగన కొడుకులు ఎవరో దాని గురించి మాట్లాడలేదు. ఇలా అయితే లాభం లేదని చెప్పి నేను ఒక మీటింగ్ పెడదాం డిసైడ్ అయ్యాను. 2 రోజుల నుంచి చెప్తున్నా సరే ఎవరు పట్టించుకోలేదు. ఈ రోజు మా గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నాన్ స్టాప్ గా మెసేజెస్ చేసి కాల్స్ చేసి ఒక్కొక్కరు కొత్త పెళ్లి కూతురులో వస్తున్నారు. అలా కాసేపటికి మొత్తం అందరూ వచ్చేసారు. మాట్లాడుకుంటూ తాగడానికి ఒక థమ్స్ అప్ బాటిల్ తీసుకుని అందరం కలిసి మా ఊరు గ్రౌండ్ లోకి వెళ్ళిపోయి ఇలా గ్లాస్ లో డ్రింక్ పోసుకుని మాట్లాడడం స్టార్ట్ చేసేమో లేదు. ఒకడేమో 20 అడుగుల విగ్రహం పెట్టాలంటున్నాడు, ఇంకొకడేమో 30 అడుగుల విగ్రహం పెడదాం అంటున్నాడు. మిగతా వాళ్ళేమో మాకు విగ్రహంతో సంబంధం లేదు కానీ ఊరంతా గ్రాండ్ గా భోజనాలు పెట్టాలి, నిమజ్జనం రోజు పెద్ద డీజే తీసుకొచ్చేద్దాం అంటున్నారు. ఎంత గట్టిగా మాట్లాడుతున్నారంటే ఒక్కొక్కడు చందా 10,000 వేసేసేలా ఉన్నారని అనుకున్నాను. సరేలేరా అన్ని చేసేద్దాం కానీ ఒక్కొక్కడు చందా ఎంత వేసుకుందాం అని అడిగేసరికి ఒకడేమో 100 రూపాయల కన్నా ఎక్కువ ఇవ్వాలని అంటున్నాడు, ఇంకొకడేమో మా అమ్మ పిలిస్తుంది ఇంటికి పోతాను అంటున్నాడు. ఆ తర్వాత అందరూ డబ్బులు ఎంత వేసుకోవాలి, పందిరి పనులు ఎప్పుడు స్టార్ట్ చేయాలి, విగ్రహం గురించి మొత్తం అంతా నీట్ గా మాట్లాడుకున్నాం. మేము ఉన్నదే తక్కువ మంది, మాకు అయినంతలో పండుగ ఏదో బాగా జరుపుకుందాం అని ప్లాన్ చేసాం. వీళ్ళందరితో ఈ వినాయక చవితి ఎలా జరుగుతుంది ఏంటని భయంగా ఉన్నది, కానీ ఆ వినాయకుడు మా ముందు నడిపిస్తాడని నమ్మకం నాకు ఉన్నది. ఇంతకీ మీ గ్యాంగ్ అంతా కలిసి వినాయకుడు పెడుతున్నారు లేదా కింద కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.